హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఏ టు జెడ్ తెలుగు టిప్స్. ఈరోజు మన వీడియోలో బెండకాయ మసాలా ఫ్రైని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి. ఈ బెండకాయ మసాలా ఫ్రైని మనకి రైస్‌లో గానీ, అలాగే సాంబార్, రసం లాంటి వాటిల్లోకి సైడ్ డిష్‌గా చాలా బావుంటుంది. ఒకసారి ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్‌లో ఫ్రై చేసి చూడండి. చాలా బావుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ముందుగా ఎవరైతే నా ఛానల్‌ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు లేటు బెండకాయ మసాలా ఫ్రైని ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకున్నాక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక ఎండుమిర్చి ఒకటి, అలాగే ఆవాలు అర స్పూన్, జీలకర్ర అర స్పూన్, పచ్చిశనగపప్పు ఒక స్పూన్, సాయి మినపప్పు ఒక స్పూన్ వేసి ఒకసారి కలుపుకొని జీడిపప్పు కొద్దిగా వేసి వేయించుకోవాలి. ఇష్టం ఉన్న వాళ్ళు పల్లీలు కూడా వేసుకోవచ్చండి. తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసి వేసుకోవాలి. ఒక్కసారి బాగా కలపండి ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత. అలాగే ఒక రెమ్మ కరివేపాకు ఆకులను కూడా వేసి కలపండి. ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్‌లోకి వచ్చాక కట్ చేసిన బెండకాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి. నేను అర కేజీ బెండకాయలను తీసుకున్నాను. అలాగే ఒక స్పూన్ పసుపు వేసి ఒకసారి కలుపుకొని స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకోవాలి. బెండకాయ ముక్కల్ని వేయించేటప్పుడు స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి వేయిస్తే ముక్కలకి జిగురు రాదు. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. అలాగే మధ్య మధ్యలో కదుపుతూ ఉండాలి. అప్పుడే ముక్కలు మాడిపోకుండా ఉంటాయి. ఇలా బెండకాయ ముక్కలు వేగిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, అలాగే కారం 1.5 స్పూన్. కారం అనేది మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. అలాగే తర్వాత ఒక స్పూన్ జీలకర్ర పొడి, ఒక స్పూన్ గరం మసాలా వేసి బాగా కలపాలి. ఇలా ఒక 2 నిమిషాల పాటు వేయించుకొని స్టవ్‌ని ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి, బెండకాయ మసాలా ఫ్రై అనేది రెడీ అయిపోయినట్టే. చూసారు కదా ఎంత సింపుల్‌గా ఈజీగా చేసేసుకోవచ్చో. ఇంకా సర్వింగ్ బౌల్‌లోకి తీసుకొని టేస్ట్ చేయండి. ఈ రెసిపీ ఎలా అనిపించిందనేది నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ రెసిపీని మీలో ఎవరైనా ట్రై చేస్తే టేస్ట్ ఎలా వచ్చిందనేది కూడా నా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అంతేకాదండి, వీడియో నచ్చితే లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్‌ని మీరు నా ఛానల్‌లో చూడాలి అనుకుంటే ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్‌ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియోస్ పెట్టినప్పుడు మిస్ అవ్వకుండా చూడవచ్చు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్.